కేరామ్ మూవీ రివ్యూ. అతి చేయడానికి చేత కాకుండా చేయడానికి మధ్యలో ఒకటి చేస్తారు చూడండి, అదే యాక్టింగ్. సో ఈ ఫార్ములాని మన కిరణ్ అబ్బవరం అన్న క్రాక్ చేసాడు అనిపించింది ఈ మూవీ చూసాక. చాలా ఇంప్రూవ్మెంట్ యాక్టింగ్లో అండ్ బాడీ లాంగ్వేజ్లో కానీ లేకపోతే డైలాగ్ డెలివరీలో కానీ ఒక మెచ్యూర్డ్ యాక్టర్ లాగా చేశారు. అంటే ఫన్నీ క్యారెక్టరే అయినా కూడా మనకి ఏదో యాక్ట్ చేస్తున్నాడు అనిపించకుండా నిజంగానే ఆ క్యారెక్టర్లో ఉన్నాడు అనిపిస్తుంది. ఫస్ట్ టైం కిరణ్ అన్న ఒక మూవీలో ఇంత బాగా యాక్ట్ చేశాడని చెప్పడం నాకే ఆశ్చర్యంగా ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. పక్కా ఎంటర్టైనర్. అన్నీ ఉంటాయి, పాటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, స్టోరీ బాగుంది, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఓవరాల్గా ఒక కంప్లీట్ ప్యాకేజ్ మూవీ అని చెప్పొచ్చు. కిరణ్ అన్న ఈ లెవెల్ క్యారెక్టర్ని లేదా ఇట్లాంటి ఒక మూవీతో వస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలరు చూడలేదు, టీజరు చూడలేదు, ఇంటర్వ్యూలు చూడలేదు, అసలు ఏది చూడలేదు కేరామ్ గురించి. ఒక ఫ్రెష్ మైండ్తో వెళ్ళాను. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. స్టోరీ బాగుంది, స్టోరీ మధ్యలో డాట్స్ బాగా కనెక్ట్ చేసుకున్నారు, డైలాగ్స్ బాగా రాసుకున్నారు అండ్ ప్రతి క్యారెక్టర్ కి ఒక వెయిటేజ్ ఉంటుంది అనమాట. 100 మార్క్స్ ఈ మూవీలో ఎవరికైనా ఇవ్వాలి అంటే అది ఖచ్చితంగా డైరెక్టర్ కి. ఎక్కడ సీన్ అతి లెవెల్ కి చేరుతుంది, ఎక్కడ సీన్ తగ్గుతుంది అనే దాంట్లో ఒక లైన్స్ గీసుకొని ఆ మధ్యలోనే మూవీని తీసుకెళ్లాడు. చాలా బాగా అనిపించింది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం అన్న చింపేశాడు. చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఒక మెచ్యూర్డ్ లెవెల్ యాక్టర్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారని నాకు అనిపిస్తుంది. ఆ మూవీ చూసి చీ అనుకున్నా, ఈ మూవీ చూసి ది బెస్ట్ అంటున్నా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ఫస్ట్ టైం వినంగానే ఒక 2-3 సాంగ్స్ నచ్చుతాయి, ఎక్కుతాయి అండ్ సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా బాగుంది. కిరణ్ అన్న కెరియర్ లో కంపేర్ చేసుకుంటే ఇది ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఈ మూవీని ది బెస్ట్ అనట్లేదు, కిరణ్ అన్న మూవీ కెరియర్ లో ది బెస్ట్ మూవీ ఇది. సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ఆడియన్స్ లో ఒక అనుకుంటా వస్తుంది అనమాట, వీడు చేసిన మూవీస్ లో నాకు నచ్చిన మూవీ ఇదే అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అండ్ నాకు కూడా కరెక్ట్ అనిపించింది. కిరణ్ అన్న కెరియర్ లో ది బెస్ట్ మూవీ అనిపించింది. ఎంటర్టైన్మెంట్ వాల్యూ అంటే ఈ మూవీకి కిరణ్ అబ్బవరం అన్న అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఆమె బాగా యాక్ట్ చేయబట్టే ఆమె క్యారెక్టర్ పండి మనకి ఎక్కుతుంది మ్యాటర్. అండ్ నరేష్ గారు చాలా బాగా చేశారు. అండ్ మూవీలో నరేష్ గారి క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే నాకైతే మూవీ బాగా నచ్చింది. నేనైతే ఎంటర్టైన్ అయ్యాను. నాకు మధ్యలో అక్కడక్కడ అతి అనిపించింది తప్ప నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ. ఎక్కడ ఏంద్రా బాబు ఇది అనిపించలేదు. చాలా బాగా ఎంటర్టైన్ చేశారనిపించింది నాకైతే. నేను ఈ మూవీని ఎవరికైనా రికమెండ్ చేస్తానంటే అందరికీ రికమెండ్ చేస్తాను. ఫ్యామిలీస్, పిల్లలు, పెద్దలు అందరూ వెళ్ళొచ్చు. మూవీ ఏ రేటెడ్ యూబీ తెలీదు, కాకపోతే అందరూ వెళ్ళి చూడండి. బాగుంది మూవీ, ఎంటర్టైనర్ అంతే. ఈ పండగ సీజన్లో మనకు కావాల్సింది ఏంది? ఒక ఎంటర్టైనర్, ఒక మంచి ఎంటర్టైనర్. థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి బయటికి రావడానికి. సో ఈ మూవీ సక్సెస్ఫుల్గా అది అచీవ్ చేసిందని చెప్పాలి. ఇది ఫోక్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.